అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు, జాగరణ చేయడమే కాదు, మన పురాణాల్లో వివరించిన శివునికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన కథలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు కొన్ని కథల రూపంలో శివయ్య లీలలు తెలుసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆ శివ ఏమి తలరాతను మార్చేస్తాడు. ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. కాబట్టి ముందుగా వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. కథల్లోకి వెళ్ళే ముందుగా అందరికీ శివరాత్రి శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్థి తిథి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివునిని పూజించాలి. ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 11:30 నుండి 1 గంటల వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో చేసే శివ పూజ అత్యంత శక్తివంతమైనది. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయలేని వారు ఈ లింగోద్భవ కాలంలో నిద్రపోకుండా శివునిని పూజిస్తే చాలు, మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే శివరాత్రి పండుగ నాడు శివాలయంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోండి. ఈ ఒక్కరోజు విభూది పెట్టుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయంట. ఇక శివుని కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం ద్వారా ఈ శివయ్య వెంటనే కరుణిస్తాడంట. ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు. అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయం పూర్తిగా ప్రదక్షిణం చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ చేయాలి. శివరాత్రి పండగ వచ్చేలోపు మీ ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోండి. శివరాత్రి మహిమను చాటి చెప్పే అత్యంత ప్రసిద్ధి కథ ఒక బోయవాడి కథ. పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోయాడు. చీకటి పడడంతో క్రూర మృగాల నుండి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. ఆ రాత్రంతా నిద్రపోయే క్రూర మృగాలు వస్తాయనే భయంతో ఆ బోయవాడు బిల్వ చెట్టు ఆకులను తెంపి కింద పడేయసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అయితే ఆ రోజంతా తనను నిద్రపోకుండా ఏమీ తినకుండా అతనికి తెలియకుండానే బిల్వ చెట్టు కింద ఉన్న శివలింగం పైన బిల్వ ఆకులు వేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతను ఉపవాసం, జాగరణం చేస్తూ శివునికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం దక్కింది. అయితే కొన్ని రోజుల తర్వాత బోయవాడు మరణించాడు. అప్పుడు శివదూతలు వచ్చి అతని కైలాసానికి తీసుకెళ్లారు. శివరాత్రి రోజున శివలింగానికి పూజించినందుకు అతనికి ఓ పరమేశ్వరా అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే శివరాత్రి రోజున శివునిని పూజిస్తే చాలు, ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మనలో చాలామంది మన తలరాత బాగా లేదని బాధపడుతూ ఉంటారు. కానీ శివరాత్రి రోజున శివుని ఆరాధిస్తే మృత్యు రాసిన రాత కూడా మారుతుందని మార్కండేయుని కథ నిరూపిస్తుంది. బ్రహ్మ రాసిన రాత ప్రకారం మార్కండేయుని ఆయుష్ 16 ఏళ్ళు మాత్రమే. 16 ఏళ్లకే ఆయుష్ ముగుస్తుందని తెలిసిన మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. యమధర్మరాజు స్వయంగా వచ్చి
పాశం వేసినప్పుడు అది శివలింగానికి తగిలింది. ఉగ్రరూపుడైన శివుడు లింగం నుంచి ఉద్భవించి యముడిని ఎదిరించి మార్కండేయునికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే, భక్తితో శివుణ్ణి వేడుకుంటే చాలు, మన తలరాతలను మార్చే శక్తి ఆ శివయ్యకు మాత్రమే ఉన్నదని మనం ఈ కథ ద్వారా ఈ నీతి అర్థమవుతుంది. ఈ శివరాత్రి పండుగ రోజున కొన్ని పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది వాటిలో ఉమ్మెత్త పూలు ఒకటి. ఈ ఉమ్మెత్త పూలు ఒకటి పెట్టినా చాలు, ఆ శివయ్య కనుకరించి మనకు అష్ట ఐశ్వర్యాలు కలగజేస్తాడు. ఇక శివరాత్రి అంటే శివపార్వతులు కళ్యాణం జరిగిన రోజని కొంతమంది నమ్మకం. పార్వతీదేవి హిమవంతుని పుత్రికగా పుట్టి శివుని భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది. అప్పుడు పార్వతీదేవి పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన గురించి తానే నిందలు వేసుకుంటాడు. ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు, పాములు ధరిస్తాడు. అతనితో నీకేం సుఖం అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి కోపగించుకొని శివుని తత్వాన్ని వివరిస్తూ శివుడు తప్ప మరెవ్వరూ తనకు వద్దని చెబుతుంది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు. అలాగే ఒక చిన్న పిల్లవాడైన ఉపమన్యుడు పాల కోసం ఏడుస్తుంటే అప్పుడు అతని తల్లి, మన దగ్గర పాలు లేవు బాబు, పాల కోసం ఆ శివుడిని ప్రార్థించమని చెబుతుంది. అప్పుడు చిన్న పిల్లవాడమైన ఉపమన్యుడు అమాయకత్వంతో అత్యంత భక్తితో శివుడి కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఇంద్రుని రూపంలో వచ్చి తనను పూజించమని కోరుతాడు. కానీ ఉపమన్యుడు నేను శివుణ్ణి తప్ప ఎవరిని పూజించను అని కరాఖండిగా చెబుతాడు. ఆ పిల్లవాడి పట్టుదలకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్తు ఒక పాల సముద్రాన్ని అతనికి వరంగా ఇస్తాడు. ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే, అడిగేవారు నిష్కల్మలంగా ఉంటే శివుడు అడగకపోయినా అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శివయ్యకు అలంకారాలు, మంత్రాలు ముఖ్యం కాదని, కేవలం మనసు ముఖ్యమని నిరూపించే కథ ఇది. కన్నప్ప అనే వేటగాడు తను వేటాడిన మాంసాన్ని ప్రతిరోజు శివలింగానికి నైవేద్యంగా వాడాడంట. అలాగే నోటితో తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడు. ఇదంతా చూసిన ఆలయ అర్చకుడు బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు పరమేశ్వరుడు కన్నప్ప భక్తిని తెలియజేయడానికి శివలింగం కంటి నుంచి రక్తం కారేలా చేస్తాడు. అప్పుడు కన్నప్ప కంగారు పడి వెంటనే తన కంటిని పీకి శివలింగానికి పెడతాడు. తర్వాత రెండో కంటి నుంచి కూడా రక్తం వస్తుంటే రెండో కంటిని కూడా తీయబోయాడు. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై అతనిని వారించి తన పక్కనే స్థానం కల్పించాడు. ఈ కథ ద్వారా మనం ఏమి తెలుసుకోవాలంటే, భక్తిలో నిబంధనలు ఉండవు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని అర్థం. మాఘమాసం బహుళ చతుర్థి నాడు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలు వినిపిస్తున్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివుణ్ణి 3 విధాలుగా పూజించాలి. శివలింగం పూజ, ఉపవాసం, జాగరణం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణ చేయడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని శివపురాణం వివరించింది. అలాగే సముద్ర మథనం కథ ద్వారా శివుడు త్యాగమూర్తి ఎందుకు అయ్యాడో తెలుస్తుంది. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు అమృతం కంటే ముందు హలాహలం అనే భయంకరమైన విషం పుట్టింది. ఆ విషవాగ్నికి లోకాలు తగలబడిపోతుంటే అందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థించారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని మింగి నీలకంఠుడయ్యాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలంటే, ఇతరుల కష్టాలను తనపై వేసుకున్నవాడే నిజమైన దైవం. మన తప్పులను కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మన కుటుంబంపై వరాలను ప్రసాదిస్తాడు. శివుడు అంటే మంగళకరుడు. ఆయన దగ్గర ధనవంతులు, పేదవాడు అనే భేదం ఉండదు. కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదం.